అందరికీ నమస్కారం. చేబిఎం కిరణ్ శర్మ అని నేను మన ఆస్ట్రో సిండికేట్లో జాతకాలు చెప్తున్నాను. నాన్నగారు మొన్న మధ్య కాలం చేయడం వల్ల నేను 25వ తేదీ వరకు వాయిస్ మెసేజ్ మాత్రమే, అంటే వాయిస్ ద్వారా నేను అందరికీ కూడా జాతక ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రత్యక్షంగా మీకు నేను కల్పించలేకపోవచ్చు. కాబట్టి 25వ తేదీ తర్వాత నుంచి మీకు నేను వీడియో రూపకంగా మీ అందరికీ జ్యోతిష్య ఫలితాలు, మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, ఇంకే ధర్మకార్యమైనటువంటి విశేషాల గురించి కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు వాయిస్ ద్వారా మీరందరి ఫలితాలు విని ఆనందపడతారని, మా నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలని, మీ అందరూ మా నాన్నగారి ఆత్మశాంతికి ప్రార్థించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/6/2024 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకుందాం. లాభం, అదృష్టయోగం, ఆనందయోగం, బంధులాభం, మిత్రసౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశీయానం, విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయాన్ని ప్రాప్తించుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, పార్టీలు మార్పు కూడా మీకు శుభాన్ని కలిగించబోతున్నాయి. అంటే పోటీత్వం బాగా పెరగబోతోంది. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెపదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, రైతన్నలకి పంట యోగం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి కానీ, వచ్చిన పంటకి మంచి ధనం ప్రాప్తించుకునే అవకాశాలు కానీ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి వ్యాపారం లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. అనేక రకాల శుభయోగాలు, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభయోగాలు. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, మంచి విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యాలాభం, స్థిరమైనటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ప్రయాణ సాఫల్యత, తీర్థయాత్ర సేవలు కూడా ఉంటుంది. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదులు లాభం, బంధుమిత్రుల సమాగం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, ముఖ్యంగా సంతాన సంబంధ శుభవార్త వినడం, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు కూడా అభివృద్ధి, విదేశాలకు కూడా మంచి కళా క్రీడా ప్రదర్శన బాగా కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి వ్యాపారం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాభివృద్ధి పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, శుభవార్త శ్రవణం, తల్లిగారి బంధువుల నుంచి ఏదైనా శుభవార్త వినే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రైతులకి శుభవార్తలు, రొయ్యలు, చేపల లాభం, పూలు పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ, మంచి పట్టుదల, కార్యసిద్ధి, వాక్చాతుర్యం, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించవచ్చు, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అంటే ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం, డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసేటువంటి అవకాశం, లేదా రాయబారిగా విదేశాల్లో ఉద్యోగ నియామకాన్ని పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, లేదా ఉద్యోగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం, హయ్యర్ అఫీషియల్స్తో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ. అలాగే కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయల పండించే అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమెని వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణంలో లాభాలు, సంతాన యోగం, వివాహ యోగం, సోదర మైత్రి, ఆత్మస్థైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడము, అవసరార్థం ధనప్రాప్తి, లోన్ శాంక్షన్ పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అనవసర వివాదాలు, అనవసర మధ్యవర్తిత్వము, లేనిపోలు గొప్పలు చెప్పుకోవడం, డాంబికమైన ప్రవర్తన, అధిక ఖర్చు, అంటే ఖర్చు నియంత్రించలేకపోవడం, పనికిరాని వస్తువులు కానీ, పనికిరాని వ్యక్తులకి ధన సహాయం కానీ మీరు చేసే అవకాశం ఉంది. అది మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. శ్రమ వృధా అయ్యే అవకాశం, ప్రయాణాలు నిష్ఫలితాన్ని కలిగిస్తాయి. అనవసర వ్యక్తులతో అనవసరపు మాటలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. మనసు చికాకుగా ఉంటుంది. లేనిపోని వ్యక్తులతో భేదాభిప్రాయాలు ఉంటాయి. తల్లిదండ్రులతో సఖ్యత ఉండకపోవచ్చు. ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. కోర్టు వివాదాలు కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపార విషయంలో బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం. రైతన్న మోసపోయే అవకాశం. వచ్చిన పంటని దళారీలకు అమ్ముకోకండి, నష్టపోతారు. ప్రభుత్వం వారు చెప్పినటువంటి వాటిలోనే మీరు ధాన్యం అమ్మే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. చెప్పుడు మాట వినకూడదు, మధ్యవర్తిత్వం చేయకండి. లేనిపోని అవరోధాలు, చికాకులు ఎక్కువ ఉంటున్నాయి. చాలా నష్టం కలిగే అవకాశం. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి ఏ పరీక్ష అయినా సరే నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి. ముఖ్యంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖలోను, అలాగే సాంఘిక సంక్షేమ శాఖలు పనిచేసేవారు, స్త్రీ, మహిళా సుసంక్షేమ శాఖలు పనిచేసేవారు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. అలాగే భూ సంబంధ శాఖల్లో పనిచేసేవారు కూడా నష్టాలు పొందుకునే అవకాశం, పట్టుబడతారు. జాగ్రత్త, లంచగొండలుగా. చాలా తొందరపడతాం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు అవరోధాలు, అపవాదులు, అవమానాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం. నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల ఇబ్బందులు కొనసాగే సూచనలు కనబడుతున్నాయి. మరి భగవద్గీత పారాయణం మీకు ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఏముంటుంది ఈ అధ్యాయాలు చదివితే అని అడిగితే, చదివి చూస్తే తెలుస్తుంది. తినబోతూ రుచి ఎందుకు అడుగుతారు, అది చదవండి ఒకసారి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎక్కడ సమస్య వచ్చే అవకాశం ఉంది, 6th సెన్స్ ఎలా ఉపయోగించాలి, తార్కికంగా ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మీకు దాంట్లో తెలుస్తాయి. క్రమశిక్షణ, అన్ని రకాల క్రమశిక్షణలు, హెల్త్ డిసిప్లైన్, ఎకనామికల్ డిసిప్లైన్, వర్కింగ్ డిసిప్లైన్, మేనేజ్మెంట్ డిసిప్లైన్, టాకింగ్ డిసిప్లైన్, అంటే స్పీకింగ్ డిసిప్లైన్ అన్నీ తెలుస్తాయి. భగవద్గీత అంటే అది ఒక రకమైన డిసిప్లైన్ కలిగించేదే భగవద్గీత. మీరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యకి పరిష్కారం మీకు లభిస్తుంది. చదవండి. 1కి 2, 2కు 10 సార్లు చదవండి. తప్పకుండా మీకు ఒక రకమైనటువంటి భావోద్వేగంతో కూడిన విజయవంతమైనటువంటి కార్యాచరణ, దానివల్ల మంచి ఫలితాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. అది భగవద్గీత. చదవండి. అలాగే రాశివారు ఎవరికైనా సరే అన్నదానం, నీటి దానం చేయండి. తప్పకుండా మీకు ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:56 నుంచి 9:37 వరకు, తిరిగి 10:05 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఉదయం 11 వరకు మీరు మౌనంగా ఉండండి, నక్తముగా ఉండండి, భగవంతుని సేవలు ఉండండి, దేవాలయానికి సేవ చేయండి.
అక్కడ దేవాలయాన్ని శుభ్రం చేయండి, అక్కడ విగ్రహాలని బలిపీఠాలని శుభ్రం చేయండి, శివనామస్మరణ చేయండి. వాళ్ళ మొత్తం కూడా శివనామస్మరణ, శివాయ నమః శివాయ నమః అనుకుంటుండి కనీసం 11 వరకు. తద్వారా మీకు కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం. 11 లోపు మీకు వాహనం వల్ల కానీ, సర్పం వల్ల కానీ, ఈ యొక్క పశువుల వల్ల కానీ, విద్యుత్ వాహకాల వల్ల కానీ ప్రమాదం జరిగే సూచన కనబడుతోంది. జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరంగా అవతలి వాళ్ళ మీద నోరు పారేసుకోకండి. 11 వరకు మీ గ్రహచారం బాలేదు, 11 తర్వాత మీకు లాభం. ఈ సమయం తర్వాత మిమ్మల్ని ఓడగొట్టేటువంటి వ్యక్తులు లేరు. అటువంటి విజయ పరంపర రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కానీ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెట్ల వారికి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగం, మిత్రుల వల్ల లాభం, సోదరుల వల్ల సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు. 11 తర్వాత ఏర్పాటు చేసుకోండి. ఈ ఫ్యామిలీ మీటింగ్ 11 తర్వాత పెట్టండి, లాభంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని తీసుకోకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం 11 లోపు కనబడుతోంది. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. మధ్యాహ్నం 11 తర్వాత అన్య స్త్రీ అన్య పురుష పరిచయం పెట్టుకోవచ్చా అని వెటకారంగా అడిగే వ్యక్తులకి సమాధానం నాది వేరే తిరిగా ఉంటుంది. ఆ విషయం కూడా తెలుసు మీకు. ఎలాంటి సమాధానం చెప్తానో మీకు తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. సో ఒక రాశి మీద ప్రేమ కానీ, ఒక రాశి మీద ద్వేషం కానీ నాకు ఉండదు. కాబట్టి ఆలోచించండి. సమయాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టి ఈరోజు బాగుంది చెప్పడానికి. పలాని రాజు, పలాని వారు ఇలా చెప్పారండి, ఇవాళ మీరు బాగాలేదన్నారు, ఇవాళ అద్భుతంగా ఉందన్నారు. మీరు బాగలేదన్నారు, ఆయన బాగుందంటాడు, ఆయన బాగుందన్నారు, మీరు బాగాలేదంటారు. ఎలా అంటారు? ఆ వ్యక్తి నాకంటే గొప్పోడు కావచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎలా చెప్తారు? మనకు అనేక గ్రంథాలు ఉన్నాయి. గోచార ఫలితం ఎలా చెప్పాలి అంటే, ఈరోజు నేను చాలాసార్లు చెప్పాను. లగ్నం, ఈరోజు లగ్నం ఏంటి, ఈరోజు చంద్రుడు ఎక్కడున్నాడు, చంద్రుడిని బట్టి రాసులు ఎక్కడున్నాయి, లగ్నాన్ని బట్టి కూడా ఈ గ్రహ రాసులని, గ్రహాధిపతులు ఎక్కడున్నారో దాన్ని సమ్మిళితం చేసుకోవాలి. ఇంకొద్ది స్టెప్ ముందుకేసి నేను అష్టక వర్గ రీత్యా కూడా ఈరోజు ఫలితాలు చెప్తూ ఉంటాను. కాబట్టి అవతల వాళ్ళు బాగుందంటే నేను అందుకే చెప్తాను, ప్రమాణం మీ దగ్గరే ఉంది, ప్రామాణికం. 10 రోజులు దయచేసి నాకు వినండి, 10 రోజులు వారు వినండి, రాసుకోండి. ఒక్క 10 రోజులు శ్రమ పడండి. మీరు నేను బాగున్న రోజులు, ఆయన బాగున్న రోజులు టిక్కు పెట్టుకోండి. మే 1వ తేదీ నుంచి మే 10 వరకు ఎలా ఉందని చెప్పారు. గత వీడియోలు ఉన్నాయి కదా, మీకు జరిగిన శుభ సంఘటనలు, అశుభ సంఘటనలు ఉన్నాయి కదా, అవి టిక్కు పెట్టుకోండి. నేను కనుక కరెక్ట్గా చెప్పినట్టయితే నన్ను ఫాలో అవ్వండి, నన్ను మాత్రమే ఫాలో అవ్వండి, ఇంకొవరిని ఫాలో అవ్వద్దు. నేను కరెక్ట్ లేకపోతే ఎవరు కరెక్ట్ చెప్పారో వారినే ఫాలో అవ్వండి. ఇంత క్లియర్గా చెప్తున్నాను కదా, దానికి కంగారు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి 11 వరకు బాగాలేదు. 11 తర్వాత అనుకూలత, ధనయోగం, 11 తర్వాత లాభము, విద్యా ఉద్యోగ విషయాలు అనుకూలత, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, వస్తు లాభము, వాహన యోగం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి 11 తదుపరి మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వీరికి 9, 2 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అఖండమైనటువంటి ధన ప్రాప్తి, మీకు రావాల్సిన ధనం మీ చేతికి వస్తుంది. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, ఏదైనా విందు వినోదాదుల్లో పాలు పొందిన అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ శుభయోగాల పరంపర, తప్పక ఆర్థిక లాభాలు పొందుకుంటారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అత్యంత అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభం. అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, వజ్ర వైఢూర్య సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. ఈరోజు ఒక ఊహించినటువంటి శుభ సంఘటన జరిగేటువంటి అదృష్టయోగాలుగా చెప్పవచ్చు. వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానం, కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చును, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును, భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి,
నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలోనూ అభివృద్ధి. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ ఇష్టంలో లాభాలు పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనేక రకాల ఆర్థిక శుభయోగాల పరంపర, ధనము, వాహన యోగం, అలాగే విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. పౌరుల ధనాన్ని, వ్యక్తిత్వాన్ని తిరిగి పొందుకుంటారు. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. చాలా మంచి శుభయోగాల పరంపర. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని మంచి ఆదరణ. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మని వ్యాపారంలో లాభం. వస్తులాభం, సువర్ణాభరణ ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మద్యపాన సేవనం ప్రమాదం. పూచికత్తుగా సంతకం పెట్టడం ఇబ్బంది. తల్లిదండ్రులతో కంటూ మీకు ఆస్తి నష్టం. అనవసర విభేదాలు, సోదరుల మధ్య సంఘర్షణ, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం, దానివల్ల మీరు తలనొప్పి తెచ్చుకోవడం తప్ప ఇంకోటి ప్రయోజనం లేదు. కాబట్టి గొడవలకి ఎంత దూరంగా ఉంటే మంచిది. ఈ రోజు మీరు మౌనంగా ఉండడం శ్రేష్టం. వాహన వేగాన్ని నియంత్రించుకోండి. ప్రేమ కలాపాలు మీకు మంచిది కాదు. విద్యార్థులు విద్యపైన మాత్రమే దృష్టి పెట్టండి. అనవసర కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వ్యవహారాలు బెడిసికొట్టే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కష్టకాలం. లంచగొండులుగా పట్టుబడడం. వాణిజ్య పన్నుల శాఖ, జలమండలి, అలాగే న్యాయ శాఖలు పనిచేస్తున్నవారు విద్యా సంబంధ విషయాల్లోనూ ఇబ్బందులు. రాజకీయ నాయకులు, ఈ రాశుల వారు జైలుకు వెళ్లేటువంటి అవకాశం కనబడుతోంది. పార్టీ నుంచి మిమ్మల్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి. లేదా మీకు ఇచ్చినటువంటి నియామక పత్రం తిరిగి మిమ్మల్ని ఆ యొక్క స్థలంలో, ఆ నియోజకవర్గంలో మిమ్మల్ని నియమించే అవకాశం లేదు. మిమ్మల్ని వేరే వ్యక్తిని ఎన్నికల్లో నిలబెట్టేటువంటి మాట బయటకు వస్తుంది. దానివల్ల కూడా మీరు అవమానాలు పొందుకుంటారు. జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు. చికాకులు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మని వ్యాపారంలో ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని నష్టాన్ని పొందుకోవడం. రైతన్నలకి కష్టకాలం. పూలు, పళ్ళు క్రమించే వారికి ఇబ్బందులు. దళారీ వ్యవస్థలో మీరు ధాన్యం అమ్మడం వల్ల మీకు ధనం తొందరగా వచ్చే అవకాశం లేదు. జాగ్రత్త. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ ఇబ్బందులు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు పెట్టారు ఇబ్బంది. చిట్ ఫండ్, ఫైనాన్స్ గురించి ఆరా తీసే ప్రయత్నం చేయండి. విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో నష్టాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి ఇబ్బందులు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలో నష్టాలు పొందిన అవకాశం. ఈ ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటిది, వస్త్ర సంబంధమైన వాటిల్లో అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండండి. కర్షకులు కూడా అప్రమత్తంగా ఉండండి. ఇంటి నిర్మాణం చేస్తున్నటువంటి కార్మిక సోదరులు జాగ్రత్త. పోయిన ప్రాణం తీసుకొచ్చే అవకాశం లేదు. సరే, యజమాని ఇల్లు కట్టమని నీకు అప్పచెప్పాడు. మీరు రక్షణ చర్యలు తీసుకోకపోతే యజమాని చేసేదే ఉంటుంది. అయినా సరే యజమానిని మనం పీడించి పిప్పి చేసి వాళ్ళ దగ్గర ఒక 10 లక్షలు 25 లక్షలు మనం తీసుకోవాలి. నీ జాగ్రత్తగా నిచ్చెన కట్టుకోవడమో లేకపోతే దానికి ఏదైనా రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకుంటే నీ ప్రాణం మిగులుతుంది. పోనీ 10-15 లక్షలతో నీ కుటుంబం అంతా హాయిగా బతుకుతుందా? ఆ 10-15 లక్షలు రాగానే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అంత డబ్బుని తీసుకెళ్ళిపోతారు. ఆలోచించండి. కాబట్టి రక్షణ మీ కొరకు. మీరు బతుకుంటే మీ కుటుంబంతో బాగుపడుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇది మిమ్మల్ని కించపరుస్తున్నాను అనుకోకండి. జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. అంతవరకే. ఏదేమైనా విద్యా, ఉద్యోగ, వ్యాపారదులు నష్టాలు, మాట తీరు బాగాలేకపోవడం, వ్యవహార నష్టం, లాటరీల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకోవడం, నకిలీ జ్యోతిష్కుల బెడద, ఇలా అనేక రకాల ఇబ్బందులు పొందుకునే సూచన కనబడుతోంది. తప్పకుండా వీరికి భగవద్గీత పారాయణం 9వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం చదవండి. శుభం కలుగుతుంది. ఎవరికైనా సరే బీదవారికి వస్త్రదానం, అన్నదానం, అలాగే చిన్నపిల్లలకి పుస్తకాలు, చెప్పులు లాంటివి కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:50 నుంచి 10:37 వరకు, తిరిగి సాయంకాలం 3:52 నుంచి 4:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాన్ని పొందిన అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు. విద్యాలాభాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు,
మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం. విదేశాల్లో స్వదేశంలో కళాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. విద్యార్థికి సంపూర్ణ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం. వస్తు లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద, ఉద్యోగ, విద్య, శుభయోగాలు. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు. విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దూకుడు వ్యవహారం చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా క్రీడాకారులకి, కళాకారులకి లాభవంతమైన స్థితిగా చెప్పవచ్చు. విదేశాల్లో కూడా క్రీడా అలాగే కళాకార ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు. తప్పక విదేశీయాలు విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ. ఈ రోజు కనుక మీరు ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. చాలా మంచి ఆర్థిక ప్రయోజనం. వృత్తి, ఉద్యోగాదుల అభివృద్ధి, విదేశీయాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కూడా లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు శుభయోగ పరంపర కొనసాగుతుంది. వీరికి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం కూడా బాగా కనపడుతుంది. మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా ఈ వారంలో అదృష్టవంతులు అంటే కుంభరాశి వారని చెప్పవచ్చు అండి. చాలా మంచి ఆర్థిక విషయాలు ఉన్నాయి. యజ్ఞము, యాగము, దైవ కార్యము, సత్సంగత్వంలో పాలు పంచుకునే అవకాశం. విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం. విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో ఉద్యోగ ప్రాప్తిలో యాజ్ యూజువల్గా రాణింపు బాగా ఉంటుంది. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అనుకూలంగా ఉండబోతుంది. శుభకార్య నిర్వహణ, బంధుమిత్రుల సమాగమం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు మంచి శుభయోగాలు. అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశం. వస్తులాభం, సువర్ణాభరణ ప్రాప్తి, వాహన యోగం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ప్రమాద హేతు ఎక్కువ కనబడుతోంది. చాలా చిన్న విషయాల గురించి ప్రమాదాలు. మద్యపాన సేవనం ప్రమాదం. బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, రసాయన కర్మాగారాల్లో, ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం, అగ్ని ప్రమాదం. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు. లాటరీల జూదం వల్ల నష్టం. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు మోసపోయే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో ఇబ్బందులు పొందుకోవడం. పదవీచ్యుతులయ్యే అవకాశాలు. నిన్నటిదాకా మిమ్మల్ని ఒక నియోజకవర్గం నిలబెడతారు, ఈరోజు మిమ్మల్ని తొలగించే ప్రయత్నం. దానివల్ల మానసిక వేదన, పార్టీలు ఫిరాయింపులు, అక్కడ కూడా మీకు సరైనటువంటి గౌరవం దక్కకపోవచ్చును. ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా రాజకీయ రంగ సంక్షోభంలో ఎదుర్కొంటారు. విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, అనారోగ్యాన్ని పొందుకోవడం, పడకూడని పదార్థాలు తినడం, దానివల్ల ఇబ్బందులు పాలే అవకాశం. అప్రమత్తంగా ఉండండి. వాహన వేగాన్ని పెంచకండి. మధ్యవర్తిత్వం చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాల రూపంలో ధనం పుచ్చుకునేటువంటి బహుమానాన్ని పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. పట్టుబడతారు, జాగ్రత్త. రైతులకి నష్టకాలం.
కళాకారులు క్రీడగా ఇబ్బందికర వాతావరణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు తెల్లే వారికి ఇబ్బంది, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమేని వ్యాపారంలో ఇబ్బందులు, అనేక రకాల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అవమానాలు, ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు. బ్యాంకు లావాదేవీలు జాగ్రత్తగా ఉండండి. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు చాలా మీ అంటే బాడీ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్ చూసుకోండి. అంటే పూర్తి స్థాయిలో సన్నద్ధతగా ఉండని అర్థం. అలాగే డబ్బు విషయంలో అప్రమత్తం. ఎవరికి కూడా మీ వాహనాన్ని కానీ వస్తువులు కానీ ఇచ్చే ప్రయత్నం చేయకండి. దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువగా ఉండబోతుంది, జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4 గంటల 17 నిమిషాల నుంచి 5 గంటల 6 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.